ఎవ్వలు పవర్లున్నా ప్రతిపక్ష మూలను అంటరానోల లెక్క చూసుడు ఏళ్ళ సంధి నడుస్తున్న సత్సంప్రదాయమే కదా మన దేశంలో. అధికారిక కార్యమైన ప్రతిపక్ష పోలనైతే దగ్గర కూడా రానియరు. బాగా చెప్తా ఇది మా పార్టీ ప్రోగ్రాం అన్నట్టే చెప్తారు. చల్ ప్రోటోకాల్ పాటించరా, మాకు మర్యాద ఇయ్యరా అని లొల్లి పెడితే ప్రతిపక్ష పోలను పోలీసు వాళ్ళే లావట్టి దూరంగా ఎత్తెత్తారు. మరి పవర్లున్నోళ్ళ మాటనే కదా లాఠీలు కూడా ఫాలో అవుతుంటాయి. ఇట్టి విషయం గురించి తెలిసినా కూడా ఎందుకో సోకిస్తారు లీడర్లు. మనుషులకు నేచర్ కాల్ ఎట్లనో లీడర్లకు ప్రోటోకాల్ అట్లా. లీడర్లు ప్రో మోడల్ ఫోన్లు వాడుడే కాదు, ప్రోటోకాల్ను కూడా బాగా వాడుతుంటారు. ఆడ తేడా వస్తే మాడ వాళ్ళకు కొట్టుకునేంత ఫైటింగులు చేసుకుంటారు. ఇట్లా సిద్దిపేట జిల్లా దుబ్బాక కాడ గదే ముచ్చటైపోయింది. ఎప్పటియో బీఆర్ఎస్ ఏలువాడి నాటి కళ్యాణ లక్ష్మి చెక్కులను వంచే కార్యానికి గుల్ల మంత్రి కొండ సురేఖక్క, లోకల్ ఎమ్మెల్యే కొత్తకోట ప్రభాకర్ రెడ్డి సారు, ఎంపీ రఘునందన్ సార్లు హాజరుపడ్డారు. అబ్బా, 3 పార్టీల లీడర్లు ఒక్కటేజీ మీద సుడసక్కంగా కూర్చున్నారని మందందరూ అనుకునే వరకు జిటిదాకిందో ఏం పాడో. సర్కార్ కార్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఏం అర్హత ఉందని స్టేజ్ మీద కూర్చుంటాడు. స్టేజ్ దిగవలసిందే. నువ్వు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఆఖరికి ఎంపీటీసీ కూడా కాదు. స్టేజ్ మీదకి వస్తే మర్యాద అనిపించుకోదని మర్యాదపూర్వకంగా చెప్పిండట ఎమ్మెల్యే కొత్తకోట ప్రభాకర్ రెడ్డి సారు. అయితే మీరు మర్యాదగా చెప్పేది ఏంది? నేను అమర్యాదగా అయినా పోయి కూర్చుంటా అని నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్న జిద్దుకు పోయి స్టేజ్ ఎక్కిండట. అంతే ఇక సిచ్చు పుట్టినట్టు అయిపోయింది. ఎవరి పార్టీలో వాళ్ళ పార్టీకి జై కొట్టుకునేదే కాదు, గల్లలు పట్టి కొట్టుకునే అంత పెద్దగా అయిపోయింది లొల్లి. స్టేజ్ మీద ఉన్న మంత్రి సురేఖక్క, రఘునందన్ సారు ఆపుండ్రి, ఎన్నాళ్ళి రక్తపాతాలు, ఎందుకు లొల్లులు అని బాగానే సంధాయించ చూసిరు. కానీ ఎవరు ఊకుంటారు? కార్ సీట్స్ అంటుకున్నాక ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పితే ఎంతగానమని అవుతుంది. అప్పటికే లొల్లి అగ్నిపర్వతం లెక్క బద్దలయ్యే ఉండే. ఇక వీళ్ళు ఏడతలలు బద్దలు కొట్టుకుంటారా అని పోలీసు వాళ్ళు నడిమిట్ల జొరి లొల్లి ఆపే ప్రయత్నం అయితే చేసిరిగా. ఈ నాలీలు తీపిస్తలేరు, ఈ రోడ్డు మీద అన్ని గుంతలు పడ్డాయి, మంచిగా చెప్పిరు సార్ అంటే ఒక్క లీడర్ ముందుకు రాడు. కానీ చెక్కులు వంచే కార్యం కాడ చూడురి, నేను ముందంటే నేను ముందని ఎట్లా అనుకుంటున్నారో.